ఫ్రెండ్స్ టెక్నోస్ 1993కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 17, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. రేపు నేను ఢిల్లీ అయితే వెళ్తున్నాను. రేపు అమెజాన్ లైవ్ అయితే ఉంది. మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తే డిస్క్రిప్షన్లో. ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఢిల్లీలో జరుగుతుంది ఇది. అక్కడ మొత్తం హిందీ, ఇంగ్లీష్, తెలుగు కాంబినేషన్లో అయితే ఉంటుంది. కొద్దిగా నర్వస్గా ఉంది నాకు కూడా. కొద్దిగా ధైర్యం చెప్పడానికి ఖాళీగా ఉంటారండి రేపు కామెంట్ సెక్షన్లో తెలుగు కామెంట్స్ కనిపిస్తూ ఉంటే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంటుంది. రేపు అక్కడికి వెళ్తున్నాను నేను ఢిల్లీ, అందుకే ఉండదు. రేపు ఒక వీడియో అయితే వస్తుంది ఐప్యాడ్ ఓఎస్కి సంబంధించి మన ఛానల్లో. ఎవరైనా ఐప్యాడ్ యూస్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐప్యాడ్ యూస్ చేస్తున్న వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఇంకా న్యూస్లోకి వెళ్తే కొన్ని ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మీకు దగ్గర 40,000 రూపాయలు సేవ్ అయ్యే ఆఫర్లు అనమాట ఇవి ఏఐకి సంబంధించి. ఒకవేళ మీరు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ అయితే జెమినై నార్మల్గా మనకి 20,000 రూపాయలు ఉంటుంది సబ్స్క్రిప్షన్ ఒక 1 year తీసుకోవాలంటే. ఇది ఫ్రీగా అయితే వస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ఉంది. 15వ తారీఖు వరకు ఎప్పుడైనా మీరు అవైల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు అయితే మీకు వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే జస్ట్ మీరు 18+ ఏజ్ ఉండాలి, మీరు స్టూడెంట్ అయి ఉండాలి. మీ దగ్గర ఉంటాయి కదా ఐడి కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డులు, అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే మీ కాలేజ్ పేరు మీద మీకు ఏమైనా ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి అనుకోండి, అవి కూడా మీరు ఇవ్వచ్చు. చాలా మంది ఈ ఆఫర్ అయితే తీసుకున్నారు ఆల్రెడీ. 1 day బ్యాకే వచ్చింది ఇది. చాలా మంది తీసుకున్నారు. కొంతమంది చెప్పేది ఏంటంటే మేము పాస్అవుట్ అయిపోయాము, ఓల్డ్ స్టూడెంట్స్ అయినా కానీ మాకు ఈ ఆఫర్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర పాత ఐడి కార్డ్స్ ఉన్నా కానీ ఒకసారి ట్రై చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో 1 year మీకు జెమినై ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో గూగుల్ యాప్స్ అన్నిటికీ మీకు ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ మెయిల్స్ కూడా మీరు సింపుల్గా రాసేయచ్చు. జస్ట్ మీరు కొద్దిగా టెక్స్ట్ ఇస్తే మొత్తం అదే రాసేసిద్ది మెయిల్స్. ఇది చాలా బాగుంటుంది, నేను కూడా యూస్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి, ఫ్రీగా వస్తుంది. దీనిలో ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. డీప్ లెవెల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, VO3 కూడా ఉంటుంది. లైక్ వీడియోస్ కూడా మీరు జనరేట్ చేయొచ్చు. టెక్స్ట్ ఇస్తే వీడియోస్ జనరేట్ చేసి ఇస్తుంది మీకు, లేదు ఇమేజ్ జనరేట్ చేయాలని జనరేట్ చేస్తాయి. ఇట్లా చాలా పనులు మీరు చేయొచ్చు జెమినైని యూస్ చేసి. అవన్నీ మీరు 1 year ఫ్రీగా వాడుకోవచ్చు. 1 year తర్వాత మీరు ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోండి. 1 year సబ్స్క్రిప్షన్ అయ్యే ముందే క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ రెన్యువల్ అవుతుంది, మీ డబ్బులు కట్ అవుతాయి. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదొక ఆఫర్ జెమినై ఓన్లీ స్టూడెంట్స్ కోసం. అండ్ ఇంకొకటి ఎయిర్టెల్ వాడే వాళ్ళ కోసం. ఎయిర్టెల్ సిమ్ మీ దగ్గర ఉందనుకోండి, ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ మీరు యూస్ చేస్తుంటే పర్ప్లెక్సిటీ, ఇది కూడా ఏఐ అనమాట. ChatGPT వీటన్నిటి కాంపిటేటర్, జెమినై వీటన్నిటి కాంపిటేటర్. ఇది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది 17,000 రూపాయలు దాకా ఉంటుంది 1 year మీరు తీసుకోవాలంటే. ఇది మీరు ఎయిర్టెల్ యూస్ చేసే వాళ్ళైతే ఒకసారి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, మీరు అది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ఖచ్చితంగా. దాని లోపల మీకు ఆఫర్స్లో ఉంటుంది, OTT అండ్ ఆఫర్స్ ఉన్నాయి కదా, దానిలో ఈ పర్ప్లెక్సిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. ఒక 12 నెలల్లో మీరు ఫ్రీగా పర్ప్లెక్సిటీ అయితే యూస్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ యాప్ ఉంటుంది, పర్ప్లెక్సిటీ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు దాన్ని ఏమైనా క్వశ్చన్స్ అడగండి, డీప్ లెవెల్లో మీకు ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఏదైనా సమాధానాలు చెప్తా ఉంటుంది. అండ్ ఇది కూడా మంచి ఆఫర్. ఒకవేళ ఎయిర్టెల్ యూస్ చేస్తుంటే పర్ప్లెక్సిటీ కూడా ఫ్రీగా వస్తుంది, చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వస్తారు గూగుల్ నుంచి. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అఫీషియల్గా ఆగస్ట్ 20వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈవెంట్లో మనం గూగుల్ నుంచి పిక్సెల్ 10, 10 Pro, 10 Pro XL అండ్ 10 Pro Fold 4 ఫోన్లు అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు వాచ్ కూడా, పిక్సెల్ వాచ్ 4 కూడా రావచ్చు. ఈసారి ప్రాసెసర్ చేంజ్ అయిపోతున్నారు ఫోన్స్లో. టెన్సర్ G5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది TSMC తయారు చేస్తుంది. మరి చూడాలి హీట్ మేనేజ్మెంట్ ఏమైనా బెటర్ చేశారేమో. అండ్ ఇవన్నీ మనం 20వ తారీఖు చూస్తాం, ఆగస్ట్ 20వ తారీఖు గ్లోబల్గా. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL 32 inch ఫుల్ HD గూగుల్ టీవీ, LED టీవీ. ఇది దీని మీద 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 1,198 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్ గా ఆఫర్స్ అన్ని కలుపుకొని 10,790 రూపాయలకి 32 inch ఫుల్ HD LED టీవీ వస్తుంది గూగుల్ టీవీ. ఇది నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ కి సంబంధించి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సామ్సంగ్ నుంచి డిస్ప్లేస్ తీసుకుంటున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ మనం ఇయర్ అయితే చూడం, నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో మోస్ట్లీ మనం యాపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ చూడొచ్చు, iPhone 18 సిరీస్ తో పాటు. అండ్ చూడాలి మరి ఎలా ఉంటుందో. అప్పటికి సామ్సంగ్ 8 generations అయిపోతాయి. సామ్సంగ్ Z Fold 8 వస్తుంది నెక్స్ట్ జూలైలో. దాని తర్వాత యాపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ చూస్తాం. అది కూడా గ్యారంటీ లేదు, యాపిల్ ఏమైనా చేయొచ్చు. కొద్దిగా అటు ఇటు అయితే అది 2027 కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న లీక్స్ ప్రకారం అయితే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ అన్ఫోల్డ్ చేస్తే 4.8 mm తిన్ ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఫోల్డ్ చేస్తే 9.5 mm దాకా ఉంటుంది. ప్రజెంట్ Z Fold 7 వచ్చేసరికి ఫోల్డ్ చేస్తే 8.9 ఉంది, అన్ఫోల్డ్ చేస్తే 4.2 ఉంది. నెక్స్ట్ మనకి ఈవీ లీక్స్ S25 FE అండ్ సామ్సంగ్ నెక్స్ట్ ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ S11 Ultra, వీటి లీక్స్ అయితే తీసుకొని వచ్చాడు. S25 FE ఇది అందరు ఫేవరెట్ ఫోన్, ఎందుకంటే తర్వాత తక్కువ రేట్కి వస్తాయి. లాంచ్ చేసినప్పుడు 60,000కి లాంచ్ చేసిన తర్వాత 30,000 కూడా వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా S24 FE చూడొచ్చు. నెక్స్ట్ దసరా సేల్లో నాకు తెలిసి 30,000 కూడా రావచ్చు. ఇప్పుడు ఈ S25 FE అయితే తీసుకొస్తారు.
అది 60,000 దగ్గర తీసుకొస్తారు ఫస్ట్ తీసుకురావడం అయితే. చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తున్నారు. సేమ్ ప్రాసెసర్ ఉండొచ్చు. Exynos 2400 ఈ ప్రాసెసర్తో రావచ్చు. అండ్ ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే బెజల్స్ తగ్గిస్తున్నారు. ఫ్రంట్ కెమెరా చేంజ్ అవుతుంది. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా తీసేసి 12 మెగాపిక్సెల్ కెమెరా తీసుకురాబోతున్నారు. ఇవి కొన్ని చేంజెస్. ఏదైతే ట్యాబ్ ఉందో ఈ ట్యాబ్ లో ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న ట్యాబ్స్ వచ్చేసరికి 10 సిరీస్ 9300 ప్లస్ తో రన్ అవుతున్నాయి. ఇప్పుడు 9400 ప్లస్ ప్రాసెసర్ తో వస్తాయి. అండ్ ఏదైతే నాచ్ ఉందో నాచ్ ఇప్పుడు సన్నగా చేస్తున్నారు. వి నాచ్ తో వస్తుంది. ఇంతకుముందు నాచ్ కొద్ది పెద్దగా ఉండే దాన్ని తగ్గిస్తున్నారు. నెక్స్ట్ మాకు ఓపెన్ నుంచి ఓపెన్ AI బ్రౌజర్ తీసుకురాబోతుంది. గూగుల్ కి పోటీగా ఒక బ్రౌజర్ అయితే వస్తుంది. దీని పేరు ఔరా అని చెప్పేసి పెడుతున్నారు. మరి చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో. వీళ్ళు బాగానే తీసుకొస్తారు. ఓపెన్ AI కాబట్టి వీళ్ళు వర్క్ బాగా చేస్తారు. వీళ్ళ నుంచి బ్రౌజర్ వస్తుందంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. బాగానే ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సాయి అడుగుతున్నారు, పాత LG టీవీ ఉంది, 5 టీవీ స్టిక్ కొనాలా లేకపోతే బడ్జెట్లో కొత్త టీవీ కొనుక్కోవాలంటున్నారు. పాత టీవీ LG టీవీ, LG అంటే మంచి బ్రాండ్, బాగా నడుస్తుంటే ఎందుకు మళ్ళీ కొత్త టీవీ కొనుక్కోవడం. 5 టీవీ స్టిక్ కొనుక్కోవడం 5,000 రూపాయల లోపే వస్తుంది మీకు. అది కొనుక్కొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా పాడైపోయింది టీవీ తీసేయాలనే సిచ్యువేషన్లో కొత్త టీవీకి వెళ్ళాలి, కానీ పనిచేసే టీవీని మీరు ఇలాంటి టీవీ స్టిక్స్ యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు. మీరు ఇంకా బెటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వివో నుంచి వివో V60 తొందరలో తీసుకొని రాబోతుంది. అండ్ దీనిలో ఫస్ట్ ఫోన్ ఈ ఫోన్ ఆరిజిన్ OS తో ఇండియాకి వస్తుంది అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆరిజిన్ OS వీళ్ళు ఇండియాలో యూజ్ చేయరు, ఫన్ టచ్ OS యూజ్ చేస్తూ ఉంటారు. చైనాలో ఆరిజిన్ OS ఉంటుంది. అది బాగుంటుంది కొద్దిగా UI ఎక్స్పీరియన్స్ ఫన్ టచ్ OS తో కంపేర్ చేస్తే. సో అది తీసుకొస్తారు రూమర్స్ ఉన్నాయి, ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు రూమర్స్ ప్రకారం అయితే V60 ఏదైతే వస్తుందో ఫస్ట్ ఫోన్ ఆరిజిన్ OS తో ఇండియాకి వస్తుంది అని చెప్పేసి వస్తుంది. మరి చూడాలి, నిజంగానే వస్తే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ మనకి లావా అగ్ని 4 లీక్స్ బయటకు వచ్చినాయి. లావా అగ్ని 3లో స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, అది తీసేసారు. ఇప్పుడు ఇది చూస్తే ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ మీకు గుర్తుంటే ఆ డిజైన్లో కనిపిస్తూ ఉంది. సో ఇట్లా అయితే లావా అగ్ని 4 అయితే రాబోతుంది. ఇది ఫస్ట్ లుక్ లావా అగ్ని 4ది ఇంటర్నెట్లో లీక్ అయింది. ఇప్పుడు స్టూడెంట్స్కి వీసా చాలా ప్రాబ్లం అయిపోయింది. అమెరికా వెళ్ళాలనుకుంటే, చదువుకోవాలనుకుంటే. సో అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ మీరు ప్రైవేట్లో కాకుండా పబ్లిక్లో పెట్టాలి. సో అన్నీ మీరు మెన్షన్ చేయాలి. ఫామ్ DSC 160 ఉంటుంది కదా, దానిలో అన్నీ మెన్షన్ చేయాలి. సో ఒక అమ్మాయి ఢిల్లీకి చెందిన అమ్మాయి అన్నీ మెన్షన్ చేసింది, కాకపోతే అమ్మాయి పాత రెడిట్ అకౌంట్ ఉంది కదా, అది మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగారు, నీది పాత రెడిట్ అకౌంట్ ఉంది నీ పేరు మీద, అది నువ్వు మెన్షన్ చేయలేదు, అది ప్రైవేట్లో లేదు పబ్లిక్లో ఉందని చెప్పినా కానీ వాళ్ళు పంపించేశారని చెప్పేసి దాని ఎక్స్పీరియన్స్ అక్కడ షేర్ చేసుకుంటుంది సోషల్ మీడియాలో. అందరికీ అడ్వైస్ కూడా ఇస్తుంది, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని మీరు పబ్లిక్లో పెట్టండి, అన్నీ మెన్షన్ చేయాలి. లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి అయితే మీరు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాయి అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి గుజరాత్ హైకోర్టులో జరిగింది ఇది. సమ్మద్ అని చెప్పేసి ఒక అమ్మాయి మీద కేసు పెట్టాడు. వాళ్ళ అన్నయ్యలు ఇతను కొట్టినట్టు, ఏమైంది తెలియదు కానీ వాళ్ళ అన్నయ్యలు అయితే కొట్టారంటే ఇతన్ని కేసు పెట్టాడు. వర్చువల్ హియరింగ్ అయితే వచ్చింది. అక్కడ కోర్టులో జడ్జి అందరూ ఉన్నారు, వర్చువల్గా అటెండ్ అవ్వాలన్నమాట. సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే బాత్రూమ్ నుంచి అటెండ్ అయ్యాడు. తర్వాత ఈ వీడియో బాగా వైరల్ అయింది అండ్ కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇది కోర్టును అవమానపరిచినట్టుగా ఫీల్ అయ్యారు. 1,00,000 రూపాయల అబ్బాయికి ఫైన్ అయితే వేశారు. నెక్స్ట్ హియరింగ్ జూలై 22కి ఉంటుంది. అప్పటిలోపు ఈ డబ్బులు కడితే హియరింగ్ ఉంటుంది, లేకపోతే కేసు అసలు యాక్సెప్ట్ చేయనట్లుగా చెప్పేశారు. ఈ అబ్బాయి కేసు పెట్టింది అబ్బాయి. ఈ అబ్బాయి మీద ఇప్పుడు రివర్స్ 1 lakh అయితే జరిమానా పడింది, అదైతే కట్టాలి. నెక్స్ట్ టిక్టాక్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ట్రెండ్ పేరు వచ్చేసరికి బాత్రూమ్ క్యాంపింగ్ అంట. యూత్ లో బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇది ట్రెండ్ ఏంటంటే మీరు బాగా స్ట్రెస్కి ఫీల్ అయినప్పుడు అంట బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్కి వెళ్ళి అక్కడ స్నాక్స్, దిండ్లు, దుప్పట్లు ఏదైనా మీరు తీసుకెళ్ళవచ్చు. అక్కడే టైం స్పెండ్ చేయాలి. లోపలికి రాకుండా, ఇంట్లోకి రాకుండా మీరు బాత్రూంలో టైం స్పెండ్ చేయాలి. అక్కడే మీరు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అన్నమాట చాలా మందికి. సో ఇది అడ్వైజ్ ఇస్తున్నారు. టిక్టాక్ లో చాలా మంది వాటిని పాటిస్తున్నారు. బాత్రూంలోకి వెళ్ళి క్యాంపింగ్లు చేస్తున్నారు. క్యాంపింగ్ అని తెలుసు కదా, ఒక చోట ఉండడం అనమాట. మనం అది బాత్రూంలో ఉంటున్నారు. డాక్టర్లు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే బాత్రూమ్ అనేది అంత హైజెనిక్ ప్లేస్ అయితే కాదు. అక్కడ మనకి ఏదైనా రోగాలు అటాక్ అవ్వచ్చు, అదొక రీజన్. అండ్ ఇంకొకటి, ఎక్కువసేపు మీరు చాలా మంది సీట్ మీద కూర్చుంటున్నారు. ఎక్కువసేపు మీరు కూర్చుంటే లోవర్ పార్ట్ మీకు ప్యారలైజ్ అయిపోతుంది, పనిచేయదు అనమాట. ఇదొక ప్రమాదం ఉంటుంది. అండ్ ఇంకా మీరు మెంటల్గా ఇంకా స్ట్రెస్కి ఫీల్ అవుతారు. ఇలాంటివి చేయకండి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. కాకపోతే యువత మాత్రం దీన్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని, ఛాలెంజ్లు నడుస్తూ ఉంటాయి, ఐస్ బకెట్ ఛాలెంజ్ ఇట్లాగా, అట్లా తీసుకొని ఇది బాత్రూమ్ క్యాంపింగ్ అని చెప్పి ఒక ట్రెండ్ నడుస్తుంది టిక్టాక్లో. ఇంకా ఇండియా దాకా అయితే రాలేదు, తొందరలో వస్తుంది. స్టార్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ కదా, అప్పుడు ఒక సెలవు. బాయ్.